హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు క్యారియన్స్ కిచెన్. చూసారా ఇవాళ మన వీళ్ళలో ఏముందో మా మమ్మీ చేసిన బాటిల్ హ్యాంగింగ్ ప్లాంట్. సో ఇలాంటి రీసైక్లింగ్ అంతా చేసేసి మా మమ్మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పెట్టేస్తుంది. అలానే ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే కనుక రాయలసీమ స్పెషల్స్ అని చెప్పా కదా. సో సెకండ్ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె. సో రాగి సంకటి తర్వాత జొన్న రొట్టె అన్నిటికంటే ఫేమస్. ఇది చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్తీ డైట్. సో ఇది డైట్ చేసే వాళ్ళకి ఇంతకంటే హెల్తీ రెసిపీ ఎక్కడా ఉండదు. మరి ఆ రెసిపీ ఇవాళ చూసేద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జొన్నపిండి, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ కొత్తిమీర. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ దాంట్లోకి మనం ఒక 3 గరిటెల జొన్నపిండి కలుపుకుంటాం. ఈ 3 గరిటెల జొన్నపిండితో మనకు 5 జొన్న రొట్టెలు రెడీ అవుతాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అవసరమైతే మధ్యలో కొంచెం చన్నీళ్ళు దాంట్లో పోసుకొని తడుపుకొని దాన్ని మళ్ళీ మనం ముద్దలుగా చేసుకోవచ్చు. ఇలా గిన్నెని తిప్పుకుంటూ మనం ముద్ద కలుపుతూ ఉంటే ఈజీగా మనకు రౌండ్ ఫామ్ అయిపోయింది, పిండి కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని వేడి చేసుకుందాం. అది వేడయ్యే లోపల జొన్న రొట్టెలను కూడా ఒత్తుకుందాం. సో ఒత్తుకునే టైంకి మనం కింద ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ తడిగా ఉండాలి. అలానే మన చేతులను కూడా తడుపుకుంటూ ఉండాలి. ముద్దని ఒత్తేటప్పుడు కూడా మధ్య మధ్యలో మన చేతిని తడుపుకుంటూ దాన్ని ఒత్తుతూ ఉండాలి. ఎంత పల్చగా ఒత్తగలిగితే అంత మంచిగా వస్తుంది మన రొట్టెలు. అలానే పెనం కూడా మంచిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి, లేదు అంటే అంటుకుపోతుంది. ఇది మాత్రం బాగా గమనించగలరు. మనకు జొన్న రొట్టె కాలిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం పెట్టుకున్న వైపు డ్రై ప్యాచెస్లకు కొంచెం ఎండినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం తిప్పుకోవాలి. తిప్పి దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటాం. 2 వైపులు కూడా ఇలానే చేయాలి. అండ్ ఇందాక మనం ఏదైతే క్లాత్ యూస్ చేసామో అది మరీ స్పీడ్గా కాకుండా మెల్లగా దాని మీద తీస్తే మనకు జొన్న రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత మనం ఇంకొక మెథడ్ చూద్దాం, ఆయిల్ లేకుండా. సో దీనికోసం కూడా మనం యాజ్ యూజువల్ జొన్న రొట్టె చేసుకుంటాము. జొన్న రొట్టె చేసుకున్న తర్వాత దాని పెనం మీద ఉన్నప్పుడు వాటర్లో ముంచిన క్లాత్తో దాన్ని 2 వైపులు అద్దుతాం అన్నమాట. సో ఇలా అద్దిన తర్వాత మనకు జొన్న రొట్టె రెడీ అవుతుంది. ఇది ఎంత టైం బయట ఉన్నా కానీ ఆయిల్తో కానీ ఆయిల్ లెస్ కానీ మంచిగా ఏంటి అంటే సాఫ్ట్గా ఉన్నాయి. మేము ఆల్రెడీ ట్రై చేసాము. ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours బయట ఉంచిన తర్వాత ఇది చెప్తున్నాము. సో సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో ప్రాబ్లం లేదు, మీరు కొంచెం ఎర్లీగా చేసి పెట్టుకున్నా కానీ. సో చూసారా, 2 types ఆఫ్ జొన్న రొట్టెలు మనం రెడీ చేసుకున్నాము. సో చూసారు కదా, ఇవాళ మనం 2 రకాల జొన్న రొట్టె చూసాము. ఒకటి కంప్లీట్ డైట్ ఆయిల్ లేకుండా, ఒకటి ఆయిల్తో. సో ఇలానే చేసుకోండి. దీంట్లోనే ఇంకా వెరైటీ రొట్టెలు కూడా ఉన్నాయి, అవి తర్వాత ఎప్పుడైనా చూపిస్తాము. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలానే రెసిపీ కూడా మొత్తం క్లియర్గా చెప్పాము. ఇంకేం డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. సో మళ్ళీ వచ్చే వీడియో వరకు బాయ్.